హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లోటస్ పాండ్లో పడుకున్న క్యూట్ బాల హనుమాన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. బాల హనుమాన్ తయారు చేయడానికి నేను ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లేని యూస్ చేశాను. ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లేలో రెసిన్ అండ్ హార్డ్నర్ అని రెండు ఉంటాయండి. రెండు కూడా ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఈవెన్గా మిక్స్ అయ్యాక ఆ క్లేని మనం యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను బాల హనుమాన్ బాడీ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత హెడ్ పార్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఫెవిక్రిల్ మౌల్డెడ్ క్లే కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ ఒకేసారి మిక్స్ చేసేస్తే తొందరగా డ్రై అయిపోతుంది. క్లే గట్టిగా అయిపోయి ఈజీగా మౌల్డ్ అవ్వదు. ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేను హ్యాండ్తోనే చేశాను. బాల హనుమాన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడండి. పెయింటింగ్ పార్ట్ తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ మనం బాల హనుమాన్కి గద ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను అల్యూమినియం ఫాయిల్ ఇంకా చిన్న పుల్ల మొక్క యూజ్ చేశాను. దానికి క్లే వ్రాప్ చేసి ఇలా గద ప్రిపేర్ చేశానండి. తర్వాత బాల హనుమాన్ లోటస్ పాండ్లో పడుకోవడానికి ఒక ఆకు కావాలి కదా, దానికోసం నేను తమలపాకుని మౌల్డ్ లాగా తీసుకున్నాను. క్లే మీద తమలపాకు పెట్టి ఇలా రోల్ చేస్తే దాని ప్రింట్స్ క్లే మీద పడతాయి. తర్వాత మనం బోర్డర్స్ క్లియర్గా చేసుకుంటే మనం ఈజీగా లీఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి నేను పెయింటింగ్ వేశాను. 2 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్ వేయాలండి. ఒక లేయర్ వేస్తే బాగోదు, 2 లేయర్స్ వేస్తే నీట్గా ఉంటుంది. తర్వాత నేను బాల హనుమాన్కి పెయింటింగ్ వేశాను. బాడీకి స్కిన్ కలర్ వేశాను. కిరీటం గోల్డ్ అంతా కూడా ఎల్లో కలర్ వేశాను. గదకి కూడా ఎల్లో కలర్ వేశాను. బాల హనుమాన్ ఇంకా గద కూడా ప్రిపేర్ అయిపోయిందండి. చాలా క్యూట్గా వచ్చింది బాల హనుమాన్. గద కూడా చాలా క్యూట్గా ఉంది. ఇప్పుడు మనం బాల హనుమాన్ కోసం లోటస్ పాండ్ ప్రిపేర్ చేద్దామండి. లోటస్ పాండ్ కోసం నేను లోటస్ లీవ్స్ ఇంకా లోటస్లు క్లేతో తయారు చేశాను. తర్వాత నేను వాటికి పెయింటింగ్ వేశాను. పెయింటింగ్ కోసం నేను అక్రిలిక్ పెయింట్స్ ఇంకా అక్రిలిక్ పెన్స్ కూడా యూస్ చేశానండి. పెయింటింగ్ కంప్లీట్గా డ్రై అయ్యాక వార్నిష్ అప్లై చేసుకోవాలి. క్లేతో చేసిన వాటన్నిటికీ కూడా నేను వార్నిష్ అప్లై చేశానండి. అలా చేయడం వల్ల పెయింట్ అనేది పోకుండా ఉంటుంది. రెసిన్ పాండ్ కోసం నేను స్క్వేర్ షేప్ MDF బోర్డ్ తీసుకున్నాను. దానికి బ్లూ కలర్ పెయింట్ వేశాను. తర్వాత లోటస్ లీవ్స్ అన్నీ కూడా కొన్ని పెయింటింగ్ వేసుకున్నానండి. కొన్ని మనం క్లేతో తయారు చేసుకున్నాం కదా, కొన్ని నేను పెయింటింగ్ వేసుకున్నాను. తర్వాత నేను ఈ తమలపాకుని లోటస్ పాండ్ మధ్యలో స్టిక్ చేశాను. దాని మీద మన బాల హనుమాన్ని ఇంకా గదని కూడా స్టిక్ చేశాను. బాల హనుమాన్ అంటించడానికి ఫెవికాల్ ఆర్ ఫెవిక్విక్ యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం పాండ్లో వాటర్ ఎఫెక్ట్ రావడానికి రెసిన్ అప్లై చేసుకోవాలి. నేను ఆయిట్రా యువీ రెసిన్ని యూజ్ చేశాను. మొత్తం పాండ్ అంతా కూడా యువీ రెసిన్ స్ప్రెడ్ చేసి తర్వాత చిన్న ఐస్ క్రీమ్ స్టిక్తో స్ప్రెడ్ చేసుకున్నాను ఓవరాల్గా. నెక్స్ట్ నేను చేసిన లోటస్ లీవ్స్ ఇంకా లోటస్లు అక్కడక్కడ స్టిక్ చేశాను. ఇది యువీ రెసిన్ కదండి, యువీ లైట్తో క్యూట్ చేయాలి. సో నేను ఇదంతా కూడా యువీ లైట్తో క్యూట్ చేసుకున్నాను. 1 మినిట్ క్యూట్ చేశానండి. అంతేనండి, ఫైనల్గా లోటస్ పాండ్లో నిద్రపోతున్న మన క్యూట్ బాల హనుమాన్ రెడీ అయిపోయింది. నా ఆర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.